జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా బ్రేక్ ఇవ్వకుండా రికార్డ్స్ బ్రేక్ చేసిన టీ, కంటిన్యూస్ గా స్కిట్లతో హిట్లు కొట్టిన టీ, జబర్దస్త్ లో వన్ ఆఫ్ ది పిల్లర్స్ గా నిలిచిన టీ, అదే మన రాకెట్ రాఘవ టీ. అలాంటి ఓడు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఫన్ మామూలుగా ఉండదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రాకెట్ రాఘవ గారు. Look at my face in the mirror and I wonder what I see. అరే రాఘవ్ గారు వచ్చేసారు. నేను యుద్ధ విమానం లాంటి ఎట్నుంచి వస్తానో ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. మీరు యుద్ధ విమానం కాదండి, వృద్ధ విమానం. మనమే మాట్లాడుకోవాలి దాని గురించి. మరి ఇక్కడ నా పెళ్ళండి ఈ రోజు. ఏంటో అన్ని ఒకేసారి పడిపోతుంటాయి. ఇంకో గంటలో పెళ్లి ఉందండి, ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మా మామగారు ఎప్పుడు చెప్తుంటారు, మనం చెయ్యబోయే పనులు ఎవరికి చెప్పకూడదు, చెప్పితే అసలు అవ్వు అని చెప్పారు. అందుకే ఆ ఇంపార్టెంట్ పని ఏంటో మీకు చెప్పలేను. మళ్ళీ కలుస్తాను, మనందరం మళ్ళీ నా పెళ్ళిలో కలుసుకుందాం. ఓకే, వస్తానండి. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీరు వచ్చారు కదా, సైలెంట్ గానే ఉంటది. Do you know who am I? In this examination hall, I am the invigilator. Yes, sir. See, my dear young boys, 2.5 గంటల్లో పేపర్ ఇచ్చేయాలా, లేకపోతే నేను తీసుకోను. చదివులకి 2.5 గంటలు, మనకి అరగంట. స్లిప్పులు ఉన్నాయా? అమ్మా 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 నాయనో, అమ్మో అమ్మో. ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, సోషల్ స్లిప్లు పెట్టావేంటి? అంటే ఆ రోజు ఖాళీ లేదండి, అందుకని ఈ రోజు రాసేస్తాను. ఆపాలి 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 ఆపాలి. ఇది ఎగ్జామినేషన్ హాల్, ఫంక్షన్ హాల్ కాదా? పక్కన తెలుపా నువ్వు? నేను వచ్చింది కూడా ఎగ్జామినేషన్ హాల్కే, ఫంక్షన్ హాల్కి కాదు. గురుగారు, ఒక గంటలో నా పెళ్లి ఉంది సార్. కానీ కరెక్ట్ గా పెళ్లి ముహూర్తం అప్పుడే ఎగ్జామ్ కూడా పెట్టి చచ్చారు సార్. మార్చుకోవడానికి అవుదా అని వెళ్ళి అడిగానండి. ఇది మార్చడానికి అవుదా అన్నారండి. మా మామగారి దగ్గరికి వెళ్ళి మీరన్నా ఏమన్నా మారుస్తారా అని అడిగాను. పెళ్లి కొడుకుని మార్చేస్తానన్నారండి. 10వ తరగతి పాస్ అయితే నాకు కట్నం ఇస్తాను మా మామగారు లింక్ ఎట్టారు సార్. సరే రా, ఎల్లు కూర్చో. ఆర్ యు రెడీ? ఆన్సర్ షీట్. మై గాడ్ సార్, పేపర్ మొత్తం తెల్లగా ఉంది, ఇందులో ఆన్సర్ లేవేటి సార్? ఒరే ఎర్రి పప్ప, పేపర్ ఎప్పుడు తెల్లగానే ఉంటది, ఆన్సర్లు నువ్వు రాయాలా? నువ్వు వచ్చావంటే ఇక్కడికి? నువ్వొచ్చావేంట్రా? అసలు నువ్వు ఇక్కడికి వస్తావని తెలిస్తే నీ సెంటర్ కి రాకపోయి తెలుసా? హలో, డు యు నో దిస్ పాప? అది పాప ఏంటండి, పిప్పల బస్తాలాగా ఉంది. 150 పెళ్లి చూపులు చూసా. మొట్టమొదటి పెళ్లి చూపులు చూసింది దీన్ని మోహన్ నచ్చక రిజెక్ట్ చేశాను. అవునే, అప్పుడు నువ్వు బీటెక్ అని చెప్పావు నాతోటి. ఓ అబ్బో, నువ్వేమన్నా తక్కువ? నువ్వు ఎంటెక్ అని చెప్పావు నాతోని. ఏంటి ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు అది ఎక్సా? ఎక్స్ అండి. నన్ను పట్టుకొని ఎక్స్ అంటావు వెంటనే, దొంగ సచ్చున్నాడా? ఏమనుకున్నావు నాతో పెట్టుకుంటే? ఒరే, ఇది ఎగ్జామినేషన్ హాల్ రా, ఎక్స్ వై జెడ్ రే. దీని బదులు సూలూరుపేట ఈవెంటే బెటర్ లాగా ఉందిరా. కూర్చో 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 కూర్చో. హలో, అయ్యో ఏమైంది? పెళ్లి క్యాన్సిల్? నోర్మే అయ్యి బాబాయ్, బాత్రూమ్ లో నీళ్లు లేవా? బావగారు గంట నుంచి అక్కడే ఉండిపోయావా? అంటే మగ పెళ్లివారంటే ఆడపిల్ల వరకు తమాషాలుగా ఉందా? ఒరే నాయనా, అక్కడ నీళ్లు లేకపోతే నన్నేం చేయమంటావు ఇక్కడ? అవును రే, నాకు తెలియక అడుగుతాను, ఎగ్జామినేషన్ హాల్లో ఫోన్ తేవచ్చా నువ్వు? గంటలో పెళ్లి ఉందండి, ఫోన్ తేకపోతే ఆగిపోద్ది అక్కడ. నా పెన్ ఎక్కడ పడిపోయింది? పెన్ ఎవరా? ఇదేంటి రాయట్లేదు? అలాగే చదువుకోలేదేమో. నా పెన్ ఇమ్మంటావా? నీ దగ్గర నుంచి పెన్ ఎక్స్పెక్ట్ చేయలే.
సీనియర్ సిటిజనా? తెలుగులో ఏమంటారా సీనియర్ సిటిజన్ ని? రాకెట్ రాగం అంటారు. తెలిస్తే చెప్పు, లేకపోతే మానే. రష్మన్ కూడా అనుకోవచ్చు కదా. ఎక్స్ వాల్యూ ఎంత? దాని ముఖానికి వాల్యూ ఎక్కడ ఏడిసిందిరా? దాని ముఖానికి వాల్యూ లేదు కాబట్టి అప్పుడే వదిలేసాం మనం. దొంగ సచ్చినాడా నన్ను పట్టుకొని ఎక్స్ అన్నది కాక మాటేస్తాను. నీ ఎక్స్ గురించి అడగలేదురా, ఎగ్జామ్ లో ఎక్స్ గురించి అడిగాను రా. ఎగ్జామ్ లో ఎక్స్ గురించి అడిగావా? నాకు వచ్చిందో కొంత మర్చిపోతాను రా. What is this going on here? This is the examination hall. మూడో ఎక్కము రాయండి. గురుగారినే కొద్దిగా మూడో ఎక్కం ఏమన్నా చెప్తారండి? కొద్దిగా నేను చెప్పను. రాదని చెప్పండి. అడ్డదారిలో మాస్టర్ అయ్యారు మీరు. 3 1 3 3 6 3 9 3 4 12 3 6 18 3 21 చెప్పేస్తారండి సార్, రాసేసుకున్నాడు. తర్వాత నాకు రాజు. ఎవరు సార్? స్క్వాడ్ మేడం. ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం అదేంటంటే మేడం, సీసీ కెమెరాలు అన్ని చూస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం చెప్పింది వినండి యు ఆర్ సస్పెండెడ్. కంగ్రాచులేషన్స్ సార్. ఎగ్జామ్ టైం అయిపోయింది. పెళ్లికి ముహూర్తం దగ్గర పడిపోతుంది. మళ్ళీ మీకు రావడానికి కుదురుతుందో లేదో గిఫ్ట్లు మాత్రం పంపించేయండి. అప్పుడు దాకా అక్కర్లేదు, ఫస్ట్ గిఫ్ట్ నాదే. రాకెట్ రాఘవ and team. మరి జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు. వెల్కమ్ బ్యాక్ రాఘవ్ గారు. మంచి స్కిట్, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మనో గారు. కృష్ణ భగవాన్ గారు. రాకెట్ రావు గారు ఈ స్టేజ్ పుట్టి మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చారు. బాగుందండి స్కిట్, చాలా బాగా చేశారు. లేట్ అయినా కానీ మంచి ఐడియా, చాలా బాగా చేశారు. రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి సిగ్గు పెంచేసి